హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రిటైర్ అవుతున్నారు ఒక 1 మంత్‌లో. సో, ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఆయన దగ్గర రిటైర్మెంట్ కార్పస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదా? రియల్ ఎస్టేటా? అది ఇది కాకుండా వేరే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? మీ ప్రకారం ఏది బెస్ట్ అని అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, చాలా మందికి అడిగే క్వెషన్ ఏంటిది? ఎందుకంటే గ్రాట్యుటీ వస్తుంది. రిటైర్ అవ్వంగానే పెద్ద అమౌంట్ వస్తుంది యెస్. లంసమ్‌గా. నెక్స్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఉండాలి. యెస్. వాళ్ళకి రెగ్యులర్ ఇన్‌కమ్ కంపల్సరీగా కావాలి. రిస్క్ తీసుకోకూడదు. ఆ ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఉండాలి. మీరు చూస్తే 2020 అండ్ బిలో అంటే అంతకుముందు చేసిందేంటంటే బ్యాంక్ ఎఫ్‌డి మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. బ్యాంక్ ఎఫ్‌డిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రిన్సిపల్ ప్రొటెక్షన్‌గా ఉంటుంది. రిటర్న్ ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తుంది. దాంతో వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ మీట్ అవ్వచ్చు. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే రోజుకి రిటర్న్స్ పడిపోతున్నాయి. బ్యాంక్‌లో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. గతంలో చూస్తే 15% ఉండేది. 14%, 12% ఇవాళ 6.7%కి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పడిపోతుంది అంటున్నారు. అంటే మన ఎక్స్‌పెన్సెస్ ఏమో పెరిగిపోతున్నాయి. మన కాదు రిటర్న్ ఏమో తగ్గిపోతుంది. హ్మ్. అది పెద్ద డ్రాబ్యాక్ ఉంది. సో, దాంతో ఏంటంటే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ వీళ్ళు మీట్ కాలేకపోతున్నారు సరిగ్గా. సో, కాబట్టి ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందా అని చెప్పి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కనిపించింది. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానియండి, మల్టీ అసెట్ ఫండ్ కానియండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో, దీని ద్వారా పెట్టి కూడా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఇందులో కూడా చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. రీసెంట్ పాస్ట్‌లో చూస్తే మన కనుక 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్ ఫాల్ బాగా పడింది. అవును. చూస్తే మీకు మన టారిఫ్ కొన్నాళ్ళొచ్చింది. తర్వాత ట్రేడ్ వార్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా, ఇరాన్ వార్ వచ్చింది. డ్రాస్టిక్‌గా ఫాలో అవడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా కొంచెం ఎరోడ్ అవుతే అవకాశం ఉంది. ఇటువంటి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అంటే ఏంటంటే మన ప్రిన్సిపల్ మనకే ఇస్తున్నారు తీసి. సో, ఎప్పుడైతే డౌన్ ఫాల్ మార్కెట్‌లో మన యూనిట్స్‌ని కట్ చేసి మనకి ఇస్తున్నారు, బానే ఉంది. మన యూనిట్స్ అన్ని కట్ అయిపోతున్నాయి. లేకపోతే మార్కెట్ పెరిగినా కూడా అంత వాల్యూ రాదు మనకి. ఎందుకంటే మన యూనిట్స్ అన్ని కోల్పోయాం. అవును. ఇందులో యూనిట్ గేమ్. ఎంత యూనిట్స్ ఎక్కువ ఉంటే మీకు అంత లాభం అనమాట. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే జనాలందరూ కూడా మన ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ లేకపోతే గనక మనకి రాబోయే రోజుల్లో మనం చూస్తుండగానే 10 ఇయర్స్‌లోనే మన మొత్తం క్యాపిటల్ అంతా ఎరోడ్ అయిపోతుంది అనుకుంటున్నారు. దానికి ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ ఒకటి, అలాగే కొత్తగా ఎస్ఐఎఫ్ వచ్చింది. ఎస్ఐఎఫ్‌లో ఏంటంటే మనకి హైబ్రిడ్ ఈక్విటీ షార్ట్ టర్మ్ ఫండ్ వచ్చింది. అందులో ఏంటంటే ఈక్విటీ ఎక్స్‌పోజర్ కేవలం 15% మాత్రమే ఉంటుంది. సో, మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఈక్విటీ ఎక్స్‌పోజర్ మాత్రం మీరు చాలా తక్కువ పెట్టుకోండి. 15%కి మించి ఈక్విటీ ఎక్స్‌పోజర్‌కెళ్ళకండి. 15% కంటే ఎక్కువ ఈక్విటీకెళ్లారు అంటే ఆటోమేటిక్‌గా మీ ప్రిన్సిపల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సో, కాబట్టి మీకున్న ఒకటేంటంటే బెస్ట్ ఆప్షన్ క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం మనకి అలాగే మంచి రిటర్న్ రావాలంటే కార్పొరేట్ బాండ్స్. హ్మ్. అందులో చూసి మీకు 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. మనకి బ్యాంక్‌లో వచ్చేది 6.75 ఆర్ 7%. 3.5% అధికంగా వస్తుంది మనకి. మోర్ దెన్ ఎఫ్‌డి సో, అది వస్తుంది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. మన డీమ్యాట్‌లోకి యూనిట్‌లొస్తున్నాయి. సో, యాస్ గుడ్ యాస్ సేఫ్. సేఫ్టీ కూడా బాగానే ఉంది. కొలెటరల్ తీసుకొని మనకిస్తున్నారు కాబట్టి కొలెటరల్ కూడా ఉంది దానికి. సెక్యూరిటీ కూడా ఉంది. సేమ్ టైమ్ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్ఐఎఫ్స్‌లో వచ్చిన కొత్తగా హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయి. సో, ఎస్ఐఎఫ్‌లో హైబ్రిడ్ స్కీమ్స్‌లో ఏంటంటే వాళ్ళు డబుల్ ఆర్బిట్రేషన్ అంటున్నారు వాళ్ళు. అంటే సింగిల్ ఆర్బిట్రేషన్ కాదు, ఇంకా డబుల్ ఆర్బిట్రేషన్ పవర్ వస్తుంది. సో, సాధారణంగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఆర్బిట్రాజ్ అనే ఫండ్ ఉంటుంది. అది మనకేంటంటే బ్యాంక్ కంటే కూడా 1% ఎక్స్‌ట్రా రిటర్న్ వస్తుంది. ఇది ఆర్బిట్రాజ్ కంటే కూడా 2% ఎక్స్‌ట్రా రిటర్న్ ఇస్తుంది మనకి ఎస్ఐఎఫ్‌లో. సో, ఎప్పుడైతే చూడండి మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఎందుకు వద్దంటున్నామంటే, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో మీరు ఏదైనా తీసుకోండి. నంబర్ 1 ఫండ్ తీసుకోండి ఇండియాలో 70% ఈక్విటీలో పెట్టారు వాళ్ళు. హ్మ్. ఎక్కడైతే 70% ఈక్విటీలో పెట్టారు అంటే రిస్క్‌లో ఉన్నట్టే మనం. సో, కాబట్టి మనం చెప్పేదేంటంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ తీసుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టి. కానీ అందులో మీరు ఎక్విటీ ఎక్స్‌పోజర్ ఎంతుందో చూసుకోండి. ఈక్విటీ ఎక్స్‌పోజర్ గనక బియాండ్ 20% ఉందంటే మాత్రం మీరు రిస్క్‌లో ఉన్నట్టే. రేపొద్దున ఏదన్నా అనుకోకుండా ఏదైనా వార్ వచ్చినా కూడా కొంచెం ఇది చూడండి, మొన్న వార్‌లో పార్టిసిపేట్ చేయలా. చైనా పార్టిసిపేట్ చేయలేదు. ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఎవరు పార్టిసిపేట్ రేపొద్దున వాళ్ళు పార్టిసిపేట్ చేశారనుకోండి, ఇంకా డ్రాస్టిక్‌గా ఫాల్ అనేది చూస్తారు వాళ్ళు. అవును. సో, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏజ్‌లో. ఎందుకంటే మనం యంగ్‌స్టర్స్ అనుకోండి మళ్ళీ సంపాదించుకునే టైం ఉంటుంది. కానీ రిటైర్డ్ అయిన పీపుల్‌కి మళ్ళీ సంపాదించుకునే టైం ఉండదు. కాబట్టి ఆ వచ్చిన ప్రిన్సిపల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ రిటర్న్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనం డెట్ ఫండ్స్ ఎలా ఉండిద్ది సార్? ఇప్పుడు డెట్ ఫండ్స్‌లో పెట్టుకున్నట్లయితే డెట్ ఫండ్స్ ఎలా ఉండిద్ది? డెట్ ఫండ్స్ అంటే చూడండి, అందులో మీకు గిల్ట్ ఫండ్స్ ఉంటాయి, ట్రెజరీ బిల్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. జిసెక్స్ అంటారు వాటిని. వాటి మీద వచ్చే రిటర్న్ ఎంత అంటే 7% కంటే రావట్లేదు. 6, 7% వస్తది. అందుకనే వస్తది. అది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు. సో, అందుకని డెట్ ఫండ్స్ కొంచెం ఫ్లాప్ అయినాయన్నమాట. సో, ఓకే. అందుకని మోర్ ఓవర్ కార్పొరేట్ బాండ్స్, అది కూడా ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్, డబుల్ ఏ రేటెడ్ బాండ్స్, ఏ ప్లస్ బాండ్స్ అయితే గనక 10.5% రిటర్న్ దాకా మనకొస్తున్నాయి. అందులో కూడా చూస్తే మీకు మంచి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి అందులో. సో, అది బెస్ట్ ఆప్షన్. లేదంటే మనకి ఎస్ఐఎఫ్స్‌లో కూడా వచ్చినాయి. వాళ్ళు డెరివేటివ్స్ కొంచెం పెడతారు అందులో. ఎక్కువ రియల్ ఎస్టేట్ కూడా పార్టిసిపేషన్ ఉంది. సో, మీకేంటంటే డైవర్సిఫికేషన్ పూర్తిగా జరిగిపోయిందక్కడ. మీరు చూస్తే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో రెండు ఉంటాయి. ఐదర్ డెట్ అన్నా ఉంటుంది, లేదా ఈక్విటీ అన్నా ఉంటుంది. ఆ రెండిటి మధ్యలోనే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఓకే. కానీ ఎస్ఐఎఫ్స్‌లో వచ్చి మీకు 4 ఉన్నాయి. ఒకటేమో డెట్ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్ లాంటివి. ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్ లాంటి కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. అలాగే ఈక్విటీ వచ్చి మనకి 20% దాకా మించి పెట్టరు వాళ్ళు. తర్వాత అందులో వచ్చి మీకు గోల్డ్ అండ్ మనకు
కమోడిటీస్ ఉంటుంది. అలాగే చూస్తే మీకు రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇంకా డెరివేటివ్స్ ఉంటుంది. ఆ డెరివేటివ్స్‌లో కూడా మీకు ఆర్బిట్రాజ్, హెడ్జింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ కూడా మనకి 10% అబోవ్ రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే. సార్ ఇప్పుడు యూజువల్లీ అది కాకుండా ఇప్పుడు నార్మల్‌గా మనకు థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. థీమాటిక్ ఫండ్స్‌లో ఐ మీన్ అందులో వాలటిలిటీ హ్యూజ్ అనేది. థీమాటిక్ ఫండ్స్ ఒక హిస్టరీ తీసుకున్నట్లయితే 10 ఇయర్స్ నుంచి సరిగ్గా రిటర్న్స్ కూడా ఇయలే ఒకప్పుడు. సో, ఇప్పుడు థీమాటిక్ ఫండ్స్ తీసుకోవడం మంచిదంటారా ఇదే రిటైర్మెంట్ వాళ్ళు? వద్దండి వద్దు. వాళ్ళకి సో, హై రిస్క్‌లో ఉంటాయి అవి. హై రిస్క్ హై రిస్క్‌లో ఉంటాయి. ఓకే. సో, ఓన్లీ నా సజెషన్ ప్రకారం అయితే బ్యాలెన్స్ అటువంటి ఫండ్ కూడా వద్దు. ఈక్విటీ ఎక్కడైతే 15% లెస్ దాన్ ఉంటుందో అదే వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ప్రిన్సిపల్ పోకుండా ఉంటుంది. ఓకే. అదే గోల్డ్ అయితే? గోల్డ్ కూడా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడున్న రిటర్న్స్ రెగ్యులర్ ఇన్‌కమ్ రాదు గోల్డ్ నుంచి. మనకి వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.